హాయ్ అందరికీ. ఎన్నో రకాల పోషకాల గని, ఔషధాల నిధి అయిన అరటి పువ్వు కూర ఈరోజు చూద్దాం. అసలు అరటి పువ్వు ఎందుకు తినాలి? టైప్ 2 డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి, స్కిన్ మెరుస్తూ ఉండడానికి, అందంగా ఉండడానికి. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి. ఏ, ఈ, సి అనే విటమిన్స్ అండ్ పొటాషియం, కాల్షియం, ఐరన్, కాపర్, మెగ్నీషియం అండ్ మాంగనీస్, ఫైబర్ చాలా రకాల పోషకాలున్నాయి. ఇది మనకి పీరియడ్స్ టైంలో విపరీతమైన పెయిన్ వస్తుంది. అబ్డామినల్ పెల్విక్ పెయిన్ లాంటి టైంలో ఈ అరటి పువ్వు తినడం వల్ల డైలీ పీరియడ్ టైంలో అరటి పువ్వు తినడం వల్ల మనకి ఆ పీరియడ్ రక్తస్రావం అనేది తగ్గుతుంది అండ్ పెయిన్ కూడా కంట్రోల్ అవుతుంది. బాలింతకి పాలిచ్చే టైంలో కూడా బాలింతలు కూడా తినొచ్చు. మంచిగా పాలు పడతాయి. క్యాన్సర్స్ రాకుండా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ థింగ్స్ ఇందులో ఉన్నాయి. తర్వాత హార్ట్ హెల్త్‌కి బీపీ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ తినొచ్చు. అండ్ క్యాన్సర్స్, వైరస్‌లు లైక్ కరోనా ఇలాంటివన్నీ వచ్చిన వైరస్‌లు రాకుండా ఆపుతుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. ఇందులో ఫైబర్ ఉండడం వల్ల పైల్స్ రాకుండా, ఈజీ ఫ్రీ మోషన్ అవ్వడానికి, కాన్‌స్టిపేషన్ తగ్గించడానికి యూజ్ అవుతుంది. అండ్ చాలా రకాల బెనిఫిట్స్. వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు దీన్ని వెయిట్ లాస్‌లో డైలీ యూజ్ చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే పొందగలుగుతారు. చాలా మటుకు హార్ట్ హెల్త్‌కి మంచిది. టైప్ 2 డయాబెటీస్‌ని రాకుండా కంట్రోల్ చేస్తోంది. అండ్ చాలా థైరాయిడ్ అయితే సరిగ్గా పని చేయలేని వాళ్ళు కూడా దీన్ని వాడొచ్చు. దీన్ని ఎలా వాడదాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో, అరటి పువ్వుని ఎట్లా అంటే ఫస్ట్ నూనె చేతులకు రాసుకోండి. దీని పెటల్స్ అన్నీ తీసేటప్పుడు ఇట్లా మనకి పువ్వుల్లాగా ఉంటాయి. అవి ఆ పువ్వుల్ని కూర చేసుకుంటామనమాట. పెటల్స్ అన్నీ మనం చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని పచ్చడి కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ పువ్వు కూర మాత్రమే చెప్తున్నాను. ఇవి ఎలా తీయాలి అంటే ఇక్కడ ఒకటి చూసారా? ఇది ట్రాన్స్‌పరెంట్ కలర్‌లో చిన్న రేకుంది. ఆ రేకు ఆనుకొని ఒక పెద్దది చిన్న వంపుతో ఉండి చిన్న పొడుగ్గా ఒక కాడలా ఉంటుంది. దాన్ని సెంటర్‌లో ఉంటుంది. అది తీసేయాలి. ఆ పువ్వు, ఆ కాడ 2 కనెక్షన్‌లో ఉంటాయి. మనం అది లాగేటప్పుడు కాడతో సహా వచ్చేస్తుంది. కొంచెం పెద్ద పువ్వులనుకోండి మనకి ప్రాక్టీస్ చేసుకోవడం అవుతుంది. లేదంటే వెతుక్కొని సెంటర్‌లో ఉంటుంది అది. అది వెతుక్కొని తీసేయడమే. ఇట్లా దీనిలో పువ్వులో ఉన్న మధ్యలో సెంటర్‌లో పార్టు అండ్ సైడ్ పార్ట్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా అన్నీ పువ్వులో మొత్తం అన్నీ తీసేసే వరకు పువ్వులన్నీ కట్ చేసేసుకోవాలి. అంటే కట్ చేయకుండా వండుకున్నా పర్లేదు. బట్ కట్ చేసుకోవాలి. సెంటర్‌లో పార్ట్ అయితే నేను పికిల్ చేయడానికైతే తీసి పక్కన పెట్టాను. ఇవన్నీ ఉప్పు నీటిలో గానీ, బియ్యం కడిగిన వాటర్‌లో గానీ వేసి ఉంచాలి. లేదంటే నల్లగా అయిపోతాయి. ఓకేనా? అన్నీ కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత పికిల్ కూడా చేసుకోండి. దీన్ని జస్ట్ మనం ఎలా రోటి పచ్చడి చేసుకుంటాం అట్లాగే ఆ సెంటర్ స్టెమ్‌ని, ఆ రేకుల్ని కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడు పువ్వు చేసుకోవడానికి పువ్వు కూర కోసం సిమ్‌లో పెట్టుకొని కళాయి పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర అండ్ కొంచెం జీలకర్ర వేసి, కొంచెం నేనైతే ప్రతి ఐటెమ్స్‌లో నువ్వులు వేసుకుంటాను. పొడిలా కాకుండా నువ్వుల్లాగే వేసుకుంటాను. కొంచెం తాలింపులో చిటపటలాడితే బావుంటుందని. మీకు నచ్చితే వేసుకోండి. లేదంటే మీ ఆప్షనల్. తర్వాతొచ్చేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇందులో. సో, చిన్నగా, సన్నగా తరుక్కొని వేసుకున్నాను. అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ అన్నీ బాగా కొంచెం ఫ్రై అయ్యాక మంచి అరోమా వస్తూ ఉంటుంది. ఆ నువ్వులు కూడా చిట్పట చిట్పట సౌండ్ వస్తూ ఉంటాయి చూడండి. అండ్ ఈ టైంలో ఏం చేస్తారంటే, మీరు ఏదైతే పువ్వుని కడిగి ఉంచుకున్నారో అది పక్కన పెట్టుకోండి. అండ్ ఇందులో మసాలా వచ్చేసి కొంచెం కరివేపాకు పొడి నేను చేసి ఉంచుకున్నాను కదా! అది వేసుకుంటున్నాను. అది ఆప్షనల్. అండ్ ఉప్పు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇట్లా మీకు నచ్చింది అన్నీ తీసి స్పైసెస్ వేసుకోండి. ఇక్కడ నేను కరివేపాకు పొడి ముందు వీడియోలో చేశాను కదా! ఎట్లా చేశాను అనేది. అది మీరు ఇందులో నచ్చితే వాడుకోండి. లేదంటే లేదు. అండ్ అన్ని పొడులు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేలాగా ఉంచుకోండి. ఈ టైంలో దీంట్లో మంచిగా వడగట్టి తీసుకున్న అరటి పువ్వుని వేసేసుకోండి. చూసారా? చిన్న చిన్నగా బాగా ఫైన్ చాప్డ్ చేసేసుకుంటే ఎక్కువసేపు పట్టదు ఇది ఉడకడానికి. కొంచెం లైట్‌గా ఫ్రై చేసేయడమే. అంటే ఫ్లవర్ కదా! ఎక్కువ టైం పట్టదనమాట. 5 మినిట్స్‌లో ఉడికిపోతుంది. ఒక 2, 3 మినిట్స్‌లో ఉడికిపోతుంది. 5 మినిట్స్ కూడా పట్టదు దీనికి.
సో, మంచిగా చేసేయాలి, ఇదంతా ఫ్రై చేసేయాలి. సో, అరటిపువ్వు తినడం వల్ల ఇమ్యూనిటీయే కాదు, డిప్రెషన్‌ని కంట్రోల్ చేస్తుంది. చాలామంది మేము డిప్రెషన్‌గా ఉన్నాము, మూడ్ స్వింగ్స్ ఉన్నాయి మాకు అనేవాళ్ళు కూడా డిప్రెషన్ మెడిసిన్ వాడితే కూడా దీన్ని వాడుకోవచ్చు. ఓకేనా. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ అరటిపువ్వు కూరని మీకు దొరికినప్పుడల్లా తెచ్చుకోండి. ఇదైతే నాకు రిలయన్స్ స్మార్ట్ బజార్‌లో ఆహ్, నాకు 10 రూపీస్‌కి ఒక పువ్వు దొరికింది. సో, ఒకేసారి 3 తెచ్చేసుకున్నాను. 3 డేస్ కంటిన్యూస్‌గా తిన్నాను. అండ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో ఇది చాలా మంచి రెసిపీ అనమాట. సో, దించే ముందైతే 1 కప్, మనకెలాగో 2, 3 స్పూన్స్ కోకోనట్ అలవాటు సరిపోతుంది కదా! సో, నేను 1 కప్ 1 కప్ అయితే కోకోనట్ గ్రేట్ చేసింది వేసేసుకున్నాను. ఓకేనా. సో, ఇది మొత్తం కలిసేలాగా చూసుకొని దించేసుకోవడమే. ఎక్కువ సేపయితే దీన్ని బాయిల్ చేసి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో, అన్నీ తీసి ఇలా పెట్టేసుకోవడం. మంచిగా అందరూ ట్రై చేయండి. కాన్‌స్టిపేషన్ రాకుండా ఉండాలన్నా, బీపీ కంట్రోల్ అవ్వాలన్నా, కొలెస్ట్రాల్ వద్దన్నా మంచిగా ట్రై